ఇన్ కేస్ ఆఫ్ ఫర్మ్ అయితే బిఫోర్ 2013 ఎన్ని ఇయర్స్ వర్క్ చేయొచ్చు ఆడిటర్ కింద? 10 years వర్క్ చేయొచ్చు. వీళ్ళకి కూడా ట్రాన్సిషన్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 3 years. 3 years ఉంటుంది. సో ఇన్ కేస్ 2013 కన్నా ముందు 10 years వర్క్ చేసిన ద ట్రాన్సిషన్ పీరియడ్ విల్ బి అలౌడ్ 3 years. సో టోటల్ పుట్ టుగెదర్ 13 years ఆడిటర్ కింద ఉండొచ్చు. ఓకేనా? అంటే ఒక ఫర్మ్ కి టెన్యూర్ 10 కన్నా ఉండొచ్చు ట్రాన్సిషన్ వల్ల, బట్ ప్రొవైడెడ్ 10 బిలో ఉండొచ్చా? 10 బిలో ఉండొచ్చా? టోటల్ టెన్యూర్ 10 బిలో కుదరదు. సే ఫర్ సపోజ్ ప్రీవియస్ ఇయర్ లో బిఫోర్ 2013 ఈ లైన్ 2013 అనుకుందాం. ఓకేనా? రైట్. 2013 ముందు 9 years ఉందమ్మా. ట్రాన్సిషన్ 3 years ఉండొచ్చా? ఎస్. 8 ఉంది. 8 + 3 11 years ఉండొచ్చు. 7 ఉంది. 7 + 3 10 years ఉండొచ్చు. 6 ఉంది. ట్రాన్సిషన్ పీరియడ్ ఎంత వస్తుంది నీకు? 3 years వచ్చింది అనుకుందాం 3 years అనుకుందాం. ఓకేనా? 6 + 3 ఎంత అవుతుంది నీకు? 9 అవుతుంది. బట్ ఒక ఫర్మ్ కి కంపెనీలో ఆడిటర్ కింద ఉండడానికి ఎన్ని ఇయర్స్ అవకాశం ఉంది? 10 years ఉంది. అంటే టోటల్ టెన్యూర్ 10 కన్నా లెస్ అవ్వకూడదు కదా. రైట్ టు అపాయింట్ 10 కన్నా లోపు ఉండకూడదు కదా. రైట్ టు అపాయింట్ 10 ఇచ్చింది కాబట్టి యాక్ట్ వాళ్ళకి 10 years ఉండే అవకాశం ఉండాలి. సో దట్ మీన్స్ పోస్ట్ 2013 వీళ్ళు 4 years ఉండొచ్చు. బిఫోర్ 2013 5 ఉన్నారు. ఆఫ్టర్ 2013 ఇంకో 5 ఉన్నారు. సో నువ్వు ఈ కేసెస్ అన్ని చూసుకుంటే ఏమన్నాడంటే ఈ ట్రాన్సిషన్ వల్ల బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ యువర్ టోటల్ టెన్యూర్ షుడ్ నాట్ గో లెస్ దాన్ 5 years or 10 years as the case may be అని చెప్తున్నాడు. క్లియరా? సింపుల్. సో ఈ ఒక్క పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకుంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా ఆడిట్ కమిటీ అని. బోర్డు ఒక కంపెనీకి ఆడిట్ కంపెనీ ఉంటుందమ్మా. ఆ కమిటీ డిస్కస్ చేస్తుంది అది అని చెప్పుకున్నాం కదా. లెట్ us know deep regarding audit committee. ఓకేనా? రైట్. ఆడిట్ కమిటీ అన్ని కంపెనీస్ కి అప్లికేబుల్ కాదు, కొన్ని వాటికి అప్లికేబుల్ అవుతుందని అనుకున్నాం. అంతేనా? సో లెట్ us see to whom audit committee will be applicable. First point, listed companies. Both public company and private company. Listed lo public company aina private company aina audit committee will applicable. Not a doubt. Listed company ప్రతిదానికి కూడా ఆడిట్ కమిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. అన్లిస్టెడ్ కి వద్దాం ఇప్పుడు. అన్లిస్టెడ్ లో మళ్ళీ 2 types ఉంటాయి కదమ్మా. పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. సో ఇప్పుడు ఎవరికి చెప్పాడో చూద్దాం. అన్లిస్టెడ్ లో కావాలి మనకి. లిస్టెడ్ ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సో అన్లిస్టెడ్ చూద్దాం. అన్లిస్టెడ్. All unlisted public companies having a paid up share capital of 10 crores or more, and all public companies having a outstanding loans or borrowings or debentures or deposits of 50 crores more. Outstanding borrowings, okay, debentures, okay, deposits, okay, are more than 50 crores. ఇంకో క్రైటీరియా చెప్పాడు. ఆల్ పబ్లిక్ కంపెనీస్ హ్యావింగ్ ఏ టర్నోవర్ ఆఫ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores. More than or equal to
100 crores. ప్రైవేట్ కంపెనీస్ గురించి ఏమైనా చెప్పాడా? No, sir. సో అంటే ఆడిట్ కంపెనీ is applicable to all listed companies, all listed companies and unlisted public companies. అంతేనా? Yes. ఆ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ కూడా కండిషన్స్ పెట్టాడు. ఏమని? అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలి? 10 crores ఆర్ మోర్. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ ప్లస్ డిబెంచర్స్ ప్లస్ డిపాజిట్స్ ఇవన్నీ కలుపుకుని ఎంత ఉండాలి? More than 50 crore. వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? More than 100 crore. సో ఇవన్నీ క్యూములేటివ్ గా అప్లై చేయాలా, లేదంటే ఇందులో ఏది సాటిస్ఫై అయిన ఆడిట్ కమిటీ అప్లికబుల్ అవుతుందా? అంటే ఒక కంపెనీ ఉందమ్మా, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఓకేనా 50 crores ఉంది, రిమైనింగ్ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వలే. ఏంటి? అవుట్ స్టాండింగ్ లోన్స్ ఏమో 10 crores ఉంది, ఓకేనా, టర్న్ ఓవర్ 10 crores ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా? Yes, sir. సెకండ్ కండిషన్? No, sir. టర్న్ ఓవర్? No, sir. Tell me whether audit committee is applicable or not. Public company ఏది? Applicable అవుతుందా, sir? Yes, applicable అవుతుంది. These conditions are not cumulative. అంటే ఈ కండిషన్స్ లో అండ్ లేదు, ఆర్ ఉంటుంది. అర్థమైందా? Okay, sir. సో satisfying either of these conditions will make the company to constitute audit committee under section 177. Under section 177. Clear? Yes, sir. Unlisted private limited company ki audit committee applicable అవుతుందా? No, sir. ఓకేనా? అయితే ఈ ఆడిట్ కమిటీ ఎవరికి అప్లికబుల్ అవుతుందో నీకు అర్థమైందిగా. సో అంటే మోస్ట్లీ ప్రైవేట్ కంపెనీస్ కి ఆడిట్ కమిటీ ఉండదు, అంతేగా? Yes, sir. మోస్ట్లీ 99.99% ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కి ఆడిట్ కమిటీ అనేది ఉండదు. ఓకేనా? రైట్. సో అంటే ఆడిట్ కమిటీ అనేది మనం ఎవరికి చూస్తామంటే ఆల్ లిస్టెడ్ కంపెనీస్ ప్లస్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ హ్యావింగ్ సాటిస్ఫైడ్ విత్ ది క్రైటీరియా, అంతేనా? వాళ్ళకి ఆడిట్ కమిటీ ఉంటుంది. రిమైనింగ్ అన్ని కంపెనీస్ కూడా బోర్డు వాళ్ళు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా? Okay, sir. నెక్స్ట్, ద రెమ్యూనరేషన్ అండ్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఆఫ్ ది కమిటీ, రివ్యూవింగ్ ఆఫ్ ఆడిటర్స్ ఇండిపెండెన్స్, పెర్ఫార్మెన్స్ అండ్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఆడిట్ ప్రొసీజర్, ఇవన్నీ కూడా ఆడిట్ కమిటీ యొక్క డ్యూటీస్. ఓకేనా? అంటే ఆడిటర్కి రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వాలనేది కూడా ఆడిట్ కమిటీ చెప్తుంది. ఆడిటర్ని అపాయింట్ చేయడం కూడా ఆడిట్ కమిటీ చూసుకుంటుంది. అలాగే ఆడిటర్ని అపాయింట్ చేసిన తర్వాత అతను వర్క్ ఎలా చేస్తున్నాడు, మానిటరింగ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆడిట్, అది కూడా ఆడిట్ కమిటీ రివ్యూ చేసుకుంటుంది. ఓకేనా? ఆడిటర్ ఇండిపెండెంట్ గా ఉంటున్నాడా లేదా, అది కూడా ఆడిట్ కమిటీ చూసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ లాస్ట్ లో ఆడిటర్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ కూడా అన్ని కూడా ఆడిట్ కమిటీ చూసుకోవాలి. రైట్. ఈ పాయింట్ ఆడిట్ కమిటీ కాన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నాడు. ఆడిట్ కమిటీలో ఎంతమంది ఉండాలమ్మా? మినిమం 3 members. ఆ 3 members లో మెజారిటీ ఎవరు ఉండాలి? Independent directors. ఇండిపెండెంట్ డైరెక్టర్స్. రైట్, అదే చెప్తున్నాడు. ఇట్ ఈస్ టు బి రిమెంబర్డ్ దట్ ఆడిట్ కమిటీ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ డైరెక్టర్సే ఉంటారు. ఓకేనా? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మినిమం హౌ మెనీ? మినిమం 3 directors with independent directors forming majority. ఓకేనా? రైట్. ఈ ఆడిట్ కమిటీ వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్, కార్పొరేట్ గవర్నెన్స్ పర్ఫెక్ట్ గా జరిగేలాగా చూసుకుంటారు. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే కంపెనీలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గవర్నెన్స్, ఆడిట్ గవర్నెన్స్ అంతా పర్ఫెక్ట్ గా జరిగేలాగా చూసుకుంటారు. ఓకేనా? రైట్. దీస్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ ది ఆడిట్ కమిటీ
along with the applicability of the audit committee to some companies. అవి రెండుగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. రైట్ సార్, ఆల్రెడీ ఈ కండిషన్స్ మూడు చెప్పుకున్నాం కదా. పబ్లిక్ లిమిటెడ్ కి ఏమేం కండిషన్స్ చెప్పుకున్నాం? ఫస్ట్ కండిషన్ ఏంటి? paid up share capital should be greater than 10 crore. 10 crore. Next, Borrowings are debentures. outstanding అవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ లో ఉండాలంట. అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్, డిపాజిట్స్, డిబెంచర్స్ ఇవన్నీ కలిపి మోర్ దెన్ 50 crores. థర్డ్ పాయింట్, టర్న్ ఓవర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crore. మా గమనించావా? పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, టర్న్ ఓవర్ కి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, బట్ అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ బారోయింగ్స్ కి మోర్ దెన్ 50 crores. ఓకేనా? there is no more than or equal to function here, so you should take care of this. ఎందుకంటే ఇటువంటి MCQs 2 marks MCQs కింద ఇస్తారు. మీకు ఎగ్జామినేషన్ MCQs ఉన్నాయిగా, 2 marks MCQ ఆల్మోస్ట్ ఇలాగే సిమిలర్ గా ఉంటుంది, 4 ఆప్షన్స్ కూడా. ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఈ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉందా లేదా అనేది క్లారిటీ. ఆ క్లారిటీ గురించి 2 మార్క్స్ ఇస్తారు. ఓకేనా? రైట్. అయితే ఇవన్నీ కూడా ఏ రోజు తీసుకోవాలి? ఈ బ్యాలెన్సెస్ చెప్పాడు కదమ్మా. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈ రోజు తీసుకోవాలా? ఏ రోజు అపాయింట్మెంట్ అయితే ఆ రోజు తీసుకోవాలా, లేదంటే లాస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ తీసుకోవాలా? As on date తీసుకోవాలి సార్. యాజ్ ఆన్ డేట్ కాదమ్మా, లాస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ తీసుకోవాలి. యాజ్ ఆన్ డేట్ కాదు, లాస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఏదైతే ఉందో. సే ఫర్ సపోజ్ ఈ రోజు 30th August కదా డేట్, అవునా? ఇప్పుడు మనం ఆడిట్ కమిటీ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకో, 22-23 ఫైనాన్షియల్ ఇయర్ కి. దీనికి సంబంధించి ఈ ఫిగర్స్ ను ఏ రోజు డేట్ తీసుకోవాలి? 31st March 2022. వెరీ గుడ్. లాస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ అదేగా, అది తీసుకోవాలి. ఆ రోజున ఫిగర్స్ నువ్వు చెక్ చేసుకొని ఈ ఫిగర్స్ అన్ని కూడా ఆ డేట్ ని చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ అబౌట్ ఆడిట్ కమిటీ. ఓకేనా? అయితే ఇప్పుడు ఆడిట్ కమిటీ కాన్స్టిట్యూషన్ చదువుకున్నాం, ఆడిట్ కమిటీ డ్యూటీస్ చదువుకున్నాం, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆడిట్ కమిటీ ఉన్నప్పుడు ఆడిటర్ ని ఎలా అపాయింట్ చేస్తారు అనేది మనం చూడాలి, అంతేగా? రైట్. In case, manner and procedure of selection and appointment of auditors. In case of a company that is required to constitute an audit committee under section 177, and in other cases where a committee is not required to be constituted, the board shall take into consideration the qualification and experience of an individual or the firm proposed to be auditor, and whether such qualification and experience are commensurate with the size and requirements of the company. ఏదేదో చెప్పేసాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆడిటర్ యొక్క క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, రెమ్యూనరేషన్ ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంట? ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీ చూస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ ఎవరు చూస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, రైట్. అయితే ఇలా ఏమంటాడంటే ఇలాగా ఆడిటర్ ని అపాయింట్ చేసుకునేటప్పుడు అది ఆడిట్ కమిటీ అవ్వచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని అవ్వచ్చు, దే షల్ టేక్ ఇన్ టు ది కన్సిడరేషన్ ఆఫ్ ఎనీ disciplinary actions by ICAI on the auditor. ఏంటమ్మా ఈ పాయింట్? అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆడిట్ కమిటీ కానీ ఆడిటర్ని సెలెక్ట్ చేసేటప్పుడు అతని మీద ఉన్న డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయిగా, ఐసిఐ తీసుకునే యాక్షన్స్, అటువంటి ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని అవి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆడిటర్ని అపాయింట్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా?
రైట్. ఇక్కడ చిన్న స్టోరీ ఉంది, పాయింట్ నెంబర్ 2 to 7 అవేంటో నేను చెప్తా చూడు. I will explain them in short. Okay. ఇప్పుడు ఆడిట్ కమిటీ ఉంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆడిట్ కమిటీ ఏం చేస్తుంది అంటే ఒక ఆడిటర్ ని రికమెండ్ చేస్తుంది. ఆడిటర్ ని రికమెండ్ చేస్తారు ఎవరికి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆడిట్ కమిటీ పంపించిన రికమెండేషన్ ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. అంతేగా, వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. వీళ్ళకి నచ్చింది అనుకో, అంటే వీళ్ళు పంపించిన ఆడిటర్ కనుక వీళ్ళకి యాక్సెప్ట్ అయింది అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ కి పంపుతారు. అంతేగా, యాన్యువల్ జనరల్ మీటింగ్ లో పంపించి అక్కడ అపాయింట్ చేపిస్తారు. యాక్సెప్ట్ అయితే అపాయింట్ అవుతారు, షేర్ హోల్డర్స్ కూడా ఓకే అంటే. ఇన్ కేసు ఆడిట్ కమిటీ పంపించిన రికమెండేషన్ నచ్చలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రిజెక్ట్ చేయకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ పంపిస్తారు. పంపించి అంటే ఏమంటారంటే దాన్ని, ఓకే, దే విల్ సెండ్ బ్యాక్, పంపించి మళ్ళీ రీకన్సిడర్ చేయమని చెప్తారు. వేరే వాళ్ళని ఎవరైనా పంపించండి, లేదా ఒకసారి ఇతను మళ్ళీ డౌట్ ఉందో మాకు క్రాస్ చెక్ చేయమని పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆడిట్ కమిటీకి రీసెండ్ చేస్తారు. అప్పుడు ఆడిట్ కమిటీ ఏం చేస్తుంది? మళ్ళీ ఆలోచించి కొత్త ఆడిటర్ ని పంపిస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అది యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓకేనా, మేము ఓకే ఆడిట్ కమిటీ సెండ్ చేసిన ఆడిటర్ ని రిజెక్ట్ చేశాము. వై? బికాస్ దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటనేది మెన్షన్ చేయాలి. అర్థమైందా? రీజన్స్ టు బి మెన్షన్ ఇన్ ద బోర్డ్ మీటింగ్. మెన్షన్ చేసి మాకు ఆడిట్ కమిటీ పంపించిన ఆడిటర్ మాకు నచ్చలేదు, ఈ రీజన్స్ వల్ల అతన్ని మేము రిజెక్ట్ చేశాము అని చెప్పేసి ఒక నోట్ రాసుకుని వాళ్ళ బోర్డ్ మీటింగ్ లో వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళకి నచ్చిన ఓకేనా ఎవరో ఒక ఆడిటర్ కింద అపాయింట్ చేయొచ్చు, షేర్ హోల్డర్స్ కి రికమెండ్ చేయొచ్చు. అర్థమైందమ్మా మీకు? అంటే ఫైనల్ డెసిషన్ ఎవరిదమ్మా? బోర్డుదా, ఆడిట్ కమిటీదా? So the final decision will be taken by the board of directors. ఆడిట్ కమిటీ యొక్క పంపించిన ఆడిటర్ ని రిజెక్ట్ చేసే అధికారం ఉందా లేదా బోర్డుకి? ఉంది. అయితే రిజెక్ట్ చేసి వేరే ఆడిటర్ ని అపాయింట్ చేసే ముందు వాళ్ళు ఏం చేయాలమ్మా? రీజన్ ఫర్ రిజెక్షన్ రాయాలి వద్దా? రాయాలి సార్. Yes, the reason for the rejection should be mentioned there. ఓకేనా? అదే చెప్పాడు, ఫటాఫటా చదివేస్తాను చూడు. వేర్ ఏ కంపెనీ ఈస్ రిక్వైర్డ్ టు కన్స్టిట్యూట్ అన్ ఆడిట్ కమిటీ, ద ఆడిట్ కమిటీ షల్ రికమెండ్ ద నేమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ ఎ ఫర్మ్ యాజ్ ఆడిటర్ టు ద బోర్డ్ ఫర్ కన్సిడరేషన్. అండ్ ఇన్ అదర్ కేసెస్ అంటే బోర్డ్ లేకపోతే, అంటే ఆడిట్ కమిటీ లేకపోతే, ద బోర్డ్ షల్ కన్సిడర్ అండ్ రికమెండ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ టు ది మెంబర్స్ ఇన్ ది ఏజిఎం. అది మనకు తెలిసిందే. సెకండ్ పాయింట్, if the board agrees with the recommendations of the audit committee, it shall further recommend the appointment of such individual or firm to the members in the AGM. Board agree aithe. In case board disagree aithe, if the board disagrees with the recommendations of the audit committee, it shall refer back the recommendation to the committee for reconsideration and citing the reasons for such disagreement. Disagree aithe రీజన్స్ రాసి మళ్ళీ ఆడిట్ కమిటీకి రెఫర్ బ్యాక్ చేయాలి. ఓకే, లాస్ట్ పాయింట్, ఇఫ్ ద ఆడిట్ కమిటీ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది రీజన్స్ గివెన్ బై ది బోర్డ్ డిసైడ్స్ నాట్ టు రీకన్సిడర్ ఇట్స్ ఒరిజినల్ రికమెండేషన్, ద బోర్డ్ షల్ రికార్డ్ ద రీజన్స్ ఫర్ ఇట్స్ డిసగ్రిమెంట్ విత్ ది కమిటీ అండ్ సెండ్ ఇట్స్ ఓన్ రికమెండేషన్ ఫర్ ది కన్సిడరేషన్ ఫర్ ది మెంబర్స్ ఇన్ ది యాన్యువల్ జనరల్ మీటింగ్. అంటే ఆడిట్ కమిటీ
పంపించిన ఆడిటర్ని కనుక బోర్డు యాక్సెప్ట్ చేయకపోతే ఆ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డ్ చేసి వాళ్ళకి నచ్చిన ఆడిటర్ని ఇట్స్ ఓన్ ఆడిటర్, ఇట్స్ ఓన్ రికమెండేషన్. The board can make its own recommendation for the case of auditor to the members at the annual general meeting. Okay na? ఆ స్టోరీని ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, లాస్ట్ పాయింట్. The auditor appointed in the annual general meeting, okay, shall hold the office from the conclusion of that meeting till the conclusion of 6th annual general meeting. అది మీకు తెలిసిన పాయింటే కదమ్మా. సబ్సిక్వెంట్ ఆడిటర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాడు? ఫస్ట్ ఏజిఎం చెప్తూ 6th AGM. ఏజిఎం. ఇతని తర్వాత వచ్చే ఆడిటర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాడు? మళ్ళీ 6th ఏజిఎం నుంచి 11th ఏజిఎం వరకు ఉంటారు. అంతే కదా. అయితే ప్రొవిజన్ మాత్రం ఎలా చెప్తుందంటే తర్వాత వచ్చేవాడు కూడా ఫస్ట్ ఏజిఎం టు 6th ఏజిఎం వరకే ఉంటాడని చెప్తుంది. ఆడిటర్ కి అది ఫస్ట్ ఏజిఎం కదా సార్. అది ఆ విధంగా అర్థం చేసుకోమని చెప్తుంది. అర్థమైందా? వేరిన్ సచ్ వేరిన్ పవర్ కట్ వినపడుతుందా వాయిస్? yes sir. మెటీరియల్ కనిపిస్తుందా? no sir. ఓకే, yes sir. ఆ పాయింట్ మనకి ఓకేనా. రైట్, నెక్స్ట్ ఆడిటర్స్ రెమ్యూనరేషన్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాంగా, రెమ్యూనరేషన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? ఆడిట్ కమిటీ. ఇన్ కేసు ఆడిట్ కమిటీ లేకపోతే బిఓడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, రెమ్యూనరేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఏం ఇంక్లూడ్ చేయకూడదు? నేను ఒక కంపెనీకి ఆడిటర్ అమ్మా, ఓకేనా. రైట్, నేను వెళ్ళంగానే నేను ఆడిట్ స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి ఆడిట్కి వస్తానని చెప్పాను. మా ఇంటికి కార్ పంపించారు విత్ సర్వెంట్, ఓకేనా. సో నేను కార్లో ఆడిట్కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు సెపరేట్ ఏమంటారు అకామిడేషన్ సెపరేట్గా ఇచ్చారు. నాకు 2 days ఉంటానని చెప్పాను ఆడిట్ చేయడానికి. నాకు నా స్టాఫ్కి అకామిడేషన్ సెపరేట్గా ఇచ్చారు. వాళ్ళకి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఈవినింగ్ టైమ్స్ మాకు బయటకు వెళ్ళడానికి కార్ ప్రొవైడ్ చేశారు, ఓకేనా. రైట్, ఇంకా కొన్ని సర్వీసెస్, కొన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు మాకు. దీంతో పాటు నాకు ఫీజు, ఆడిట్ ఫీజు సెపరేట్గా ఇచ్చారు, ఓకేనా. ఇప్పుడు చెప్పమ్మా, రెమ్యూనరేషన్ లో ఏది ఇంక్లూడ్ చేయాలి, ఏది ఇంక్లూడ్ చేయకూడదు? అంటే నాకు అదర్ దాన్ ప్రొఫెషనల్ ఫీజు కూడా చాలా ఇచ్చారు, అవునా? yes sir. నాన్ మానిటరీ ఫెసిలిటీస్ ఏమీ క్యాలిక్యులేట్ చేయండి సార్. చేయవా? చెయ్యండి సార్. అవన్నీ కూడా కంపెనీ కాస్టేగా మరి. కంపెనీకి ఫ్రీగా వస్తాయా? అవన్నీ కూడా కంపెనీ కాస్టేగా మరి. అవన్నీ చూసుకొని దానికి తగ్గట్టు మానిటరీ కాస్ట్ ఇస్తారు సార్. అయితే ఇవి కాకుండా నేను ఆడిట్ చేయడానికని వచ్చాను. అయితే ఆడిట్ కాకుండా సార్ మాకు వేరే చిన్న సబ్సిడరీ కంపెనీ ఉంది, దానికి కొద్దిగా డ్యూ డిలిజెన్స్ చేసి పెట్టండి, లేదంటే
దానికి కొద్దిగా అకౌంటింగ్ వర్క్, లేదంటే వేరే కంపెనీకి మాకు తెలిసిన కంపెనీకి ఉంది, లేదంటే మాకు కొద్దిగా ఏమంటారు ఫైనాన్షియల్ అకౌంటింగ్ వచ్చారు కదా, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ కూడా చేయండి మీరు. అంటే ఆడిట్లో రకరకాలు ఉంటాయి. ఫోరెన్సిక్ ఆడిట్ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేయడానికి వచ్చాను అనుకున్నాం. సరే, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ తో పాటు జిఎస్టీ ఆడిట్ కూడా చేయండి, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ కూడా చేయండి. ఇలా రకరకాల అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ఆడిట్లు చెప్పి నా చేత చేయించుకున్నారు. ఓకేనా? సో మళ్ళీ అవి సెపరేట్ ప్రొఫెషనల్ ఫీజేగా. ఓకేనా? రైట్. ఇప్పుడు దాంట్లో ఏం ఇంక్లూడ్ చేయాలి, ఏం ఇంక్లూడ్ చేయకూడదు చెప్తున్నాడు చూడండి. ఫర్దర్ the remuneration in addition to the fee payable to the auditor. Okay na? The remuneration include the expenses, if any, incurred by the auditor in connection with the audit of the company. Fees తో పాటు any expenses by auditor in connection with the audit. ఆడిట్ చేసేటప్పుడు స్టాక్ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలమ్మా. రాజమండ్రిలో ఆడిట్, స్టాక్ ఏమో గోడౌన్ కాకినాడలో ఉంది, వెళ్ళి రావాలిగా ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలంటే. ఆడిటర్ కారు పెట్రోల్ డీజిల్ ఖర్చులైనవి. ఓకేనా? అవన్నీ కూడా ఇన్ రిలేషన్ టు ఆడిటేగా. అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి రెమ్యూనరేషన్ లో. ఓకేనా? కంపెనీ రీపే చేయాలి, రెమ్యూనరేషన్ తో పాటు ఇవన్నీ కూడా రీపే చేయాలి. ఓకేనా? బట్ డస్ నాట్ ఇంక్లూడ్, ఓకే, ఇవి కాకుండా అండ్ ఎనీ ఫెసిలిటీ ఎక్స్టెండెడ్ టు హిమ్. ఇవి ప్లస్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. దీస్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్ ఇన్ ది రెమ్యూనరేషన్ కి యాడ్ చేశారు. అంటే క్యాష్ లో ఇచ్చింది ప్లస్ ఆడిటర్ ఎక్స్పెండిచర్ రీఎంబర్స్మెంట్ చేసుకుంది, అలాగే నెక్స్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. ఈ వాల్యూస్ అన్నింటిని కూడా రెమ్యూనరేషన్ అనే పదంలో తీసుకోవాలి. నాట్ ఇంక్లూడ్ ఏవో చెప్పాడు చూడండి. నాట్ ఇంక్లూడ్ ఎనీ రెమ్యూనరేషన్ పెయిడ్ టు హిమ్ ఫర్ ఎనీ అదర్ సర్వీస్, ఎనీ other services rendered by him at the request of the company. At the request of the company. అక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ రిక్వెస్ట్ మీద ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేయమన్నారు, ఆడిటర్ కూడా సరేలే అని చేశాడు. దానికి సెపరేట్ ఫీజు తీసుకుంటాడు. ఓకేనా? సో అంటే 2 ఫీజులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఫస్ట్ కాంట్రాక్ట్ లో మాట్లాడుకున్న ఆడిట్ అసైన్మెంట్ కి సంబంధించిన ఫీజు, ఇది సెపరేట్ గా ఉంటుంది. సెపరేట్ ఇంకోటి ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేసి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ అడిగారు, వాటికి చేశాను. సో ఆ ఫీజు డిఫరెంట్ గా ఉంటుంది, ఈ ఫీజు డిఫరెంట్ గా ఉంటుంది. అర్థమైందమ్మా? రైట్. అది వాళ్ళు టర్మ్ ఫర్ ది ఆడిటర్స్ రెమ్యూనరేషన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ రిమూవల్ ఆఫ్ ది ఆడిటర్స్. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆడిటర్ కంపెనీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు 2 పద్ధతులు ఉంటాయని. ఒకటి ఏంటిది? ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్. 2 బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్. బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్ గురించి ఇక్కడ మాట్లాడుతారు. బిఫోర్ ఎక్స్పైర్ ఆఫ్ ది టర్మ్ అంటే నథింగ్ బట్ రిమూవలే కదమ్మా. రిమూవల్ ఆర్ రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆడిటర్ రిజైన్ చేసేటప్పుడు ఏమేం చేయాలమ్మా? ఇన్ కేస్ గవర్నమెంట్ కంపెనీ అయితే C&AGకి, కంపెనీకి, షేర్ హోల్డర్స్ కి లెటర్ రాయాలని చెప్పుకున్నామా? ADT 3 ఫామ్ ఫిల్ చేయాలని చెప్పుకున్నామా? రైట్. అది రెసిగ్నేషన్. ఇది రిమూవల్ అయితే, రిమూవల్ అంటే కంపెనీ తీసేస్తుంది. అవునా? కంపెనీ తీసేసేటప్పుడు కంపెనీ ఏం చేయాలి? ముందు ఎవరి పర్మిషన్ లేకుండా తీయడం కుదరదు కదా. ఏమన్నాడంటే, సో వైల్ రిమూవింగ్ అన్ ఆడిటర్ ఫ్రమ్ యువర్ కంపెనీ, ద కంపెనీ షుడ్ టేక్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరి దగ్గర నుంచి అంట? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆడిటర్ అప్రూవల్ తీసుకోవాలి. అంటే అంత ఈజీ అమ్మా? రిమూవల్ ఆఫ్ ఆడిటర్
ఆడిటర్ కన్ఫర్మ్ గా తప్పు చేశాడు, లేదంటే ఆడిటర్ తీసేయడం కంపెనీకి మంచిది అని ప్రూవ్ చేయగలిగితేనే కదా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేది. సో ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఆడిటర్ a company should take prior approval of సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత షేర్ హోల్డర్స్ అప్రూవల్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆడిటర్ని అపాయింట్ చేసింది ఎవరు? ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లోనే కదా ఆడిటర్ అపాయింట్ అయింది, అవునా? సో అపాయింట్ చేసింది ఎవరు? షేర్ హోల్డర్స్. అంటే షేర్ హోల్డర్స్ కి తెలియకుండా ఆడిటర్ ని రిమూవ్ చేయడం కుదరదు. సో ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఆడిటర్ prior permission from the central government should be taken. After that, shareholders approval is required in the annual general meeting. What kind of approval? It is a special approval. It is a special approval. That means special resolution is required. Special resolution is required. So అంటే ఫస్ట్ ఏం చేయాలంటే బోర్డు రిజల్యూషన్ పాస్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్టర్ పాసింగ్ ద రిజల్యూషన్, ఓకే, దే విల్ టేక్ prior approval from the central government. After receiving prior approval from the central government, the board will conduct the general meeting and take the approval of the shareholders. Then the auditor will be removed. Auditor will be removed. Okay. So అదే చెప్తున్నాడు మనకి. The auditor appointed under section 139, underline the word, the auditor appointed under section 139. That means this procedure applicable only to the auditor appointed under section 139. That means auditor appointed at AGM only. 139 లో ఆడిటర్ ని ఎప్పుడు అపాయింట్ చేస్తామమ్మా? ఏజిఎం లో మాత్రమే అపాయింట్ చేస్తామా? 139 ఎప్పుడు కూడా ఏజిఎం లో అపాయింట్ అయ్యే ఆడిటర్ గురించే మాట్లాడుతుంది. సో అంటే క్యాజువల్ వేకెన్సీలో అపాయింట్ అయిన ఆడిటర్ గురించి సెక్షన్ 140 డస్ నాట్ రిఫర్. ఓకేనా? క్యాజువల్ వేకెన్సీలో అపాయింట్ అయిన ఆడిటర్ గురించి ఈ సెక్షన్ చెప్పట్లేదు. దిస్ సెక్షన్ డీల్స్ ఓన్లీ అబౌట్ ది ఆడిటర్ who is appointed as per the provisions of section 139 only. Students should take very clear note of this. Okay, right. The auditor appointed under section 139 may be removed from his office, may be, underline the word, may be removed from his office before the office term only by a special resolution of the company. Only by a special okay, only by the special resolution of the company. Anante endama special resolution by the shareholders. Okay, right. Only after obtaining the previous approval of the central government in this behalf. And special resolution of the shareholders is required in the company's meeting,
And next, prior approval of the central government is also required. Okay. And next, the application to the central government for the removal of auditor shall be made in form ADT 2. Okay, and shall be accompanied with the fees as may be provided. The application shall be made to whom? The central government within 30 days of the resolution passed by the board. ఆల్రెడీ చెప్పుకున్నా ఏంటని, ఫస్ట్ బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేసుకుని బోర్డ్ రెజల్యూషన్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి అప్రూవల్ కావాలని పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ద కంపెనీ షల్ హోల్డ్ ది, అండర్లైన్ ది వర్డ్ షల్, ద కంపెనీ షల్ హోల్డ్ the general meeting. It is not annual general meeting, it is just a general meeting. Okay na, take note of this very clearly. It is just a general meeting and not annual general meeting. Annual general meeting అంటే సంవత్సరానికి ఒకసారి కన్వీన్ అయ్యేదాన్ని యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటారు. అలాగే అత్యవసరం మామూలప్పుడు ఏదన్నా బిజినెస్ డిస్కస్ చేసుకోవడానికి జరిగే మీటింగ్ ని జనరల్ మీటింగ్ అంటారు. ఓకేనా, సో ద కంపెనీ షల్ హోల్డ్ ది జనరల్ మీటింగ్ within 6 days of the receipt of approval from the central government. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన 60 రోజుల్లోపు కంపెనీ ఒక జనరల్ మీటింగ్ పెట్టి ఆ జనరల్ మీటింగ్ లో ఆడిటర్ ని రిమూవ్ చేస్తున్నట్టు ఒక స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. అంటే స్పెషల్ రెజల్యూషన్ ఇక్కడ ఏంటంటే ఎన్ని రెజల్యూషన్స్ అంటే, ఫస్ట్ బోర్డ్ రెజల్యూషన్, second central government approval, third special resolution by shareholders. It is just a resolution and a ordinary resolution by board, first the, third the special resolution by shareholders. ఆర్డినరీ రిజల్యూషన్ అంటే మోర్ దెన్ 50% ఓటింగ్ పవర్ వస్తే అది ఆర్డినరీ రిజల్యూషన్. అప్రూవల్ కి 75% కావాలి అనుకుంటే అది స్పెషల్ రిజల్యూషన్. ఓకేనా, స్టూడెంట్ షుడ్ టేక్ నోట్ ఆఫ్ దిస్. అంటే ఆడిటర్ రిమూవ్ చేయడం ఎంత కష్టం అంటే, ఫస్ట్ బోర్డ్ రెజల్యూషన్ పాస్ అవ్వాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఊరికే ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్, రీజన్స్ చెప్పాలి. ఆ రీజన్స్ ఓకే అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది ఆడిటర్ రిమూవ్ చేయడానికి. ఆ తర్వాత అవే రీజన్స్ షేర్ హోల్డర్స్ కి కన్వే చేసి, షేర్ హోల్డర్స్ లో 75% ఆఫ్ ది షేర్ హోల్డర్స్ షుడ్ గివ్ దేర్ కన్సెంట్ టు రిమూవ్ ది ఆడిటర్స్, క్లియరా? సో this much of practical difficulty will arise for removal of auditor before the expiry of his term, unless and until we are very clear, the company is very clear that auditor should be removed for the interest of the company. They should not go for this option. Okay, right. Next, sir, ila central government కాకుండా కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ మనం అప్రోచ్ అవ్వకూడదా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంసీఏ, whenever I say central government, you should keep in mind that I am referring to the Ministry of Corporate Affairs. Whenever is the word central government is here in this act, you should take note of that as Ministry of Corporate Affairs. Okay, next, sir, నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వకుండా కోర్టుని కానీ ట్రిబ్యునల్ కానీ అప్రోచ్ అవ్వకూడదా ఆడిటర్ని రిమూవ్ చేయడానికి? ఎస్, యూ కెన్ అప్రోచ్ ఎ కోర్ట్ ఆర్ ఎ ట్రిబ్యునల్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ది ఆడిటర్. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ది section 140 of 5 here now. So as per section 140 subsection 5, the tribunal, underline the word the tribunal, here the company approached the tribunal rather than the central government. Okay, the tribunal either on suo motu or an application made to it by the central government or by any person concerned, if it is satisfied
that the auditor of a company has whether directly or indirectly acted in a fraudulent manner or abetted or colluded in any fraud by or in relation to the company or to its directors or its officers, it may, that means it means the tribunal. It means whom? The tribunal may by order direct the company to change its auditors. అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రిబ్యునల్కి సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ఎనీ అదర్ పర్సన్ కానీ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ లో ఉన్న రీజన్స్ కి ట్రిబ్యునల్ సాటిస్ఫై ఆడిటర్ ఫ్రాడ్ చేశాడు అని ట్రిబ్యునల్ కి అనిపిస్తే ట్రిబ్యునల్ ఆర్డర్ పాస్ చేస్తుంది ఏమని? రిమూవ్ ది ఆడిటర్ once such a kind of auditor or order is passed by the tribunal, then such auditor is not eligible for appointment up to a period of 5 years. Up to a period of 5 years. అంటే ట్రిబ్యునల్ కనుక కన్ఫర్మ్ చేసిందంటే దట్ we are convicted with an offense involving fraud under section 447 of the Companies Act 2013, then the person or the auditor on whom such 447 is convicted, then such auditor is not eligible for appointment or reappointment in any company, not only this company, any company, up to a period of 5 years. Up to a period of 5 years from the date of passing of such order. Okay. However, if the application is made by the central government and the tribunal is satisfied, auditor is to be changed, it shall within 15 days of the receipt of such application make an order that he shall not function as an auditor and the central government may appoint another auditor in his place. అంటే సింపుల్ గా ఏం చెప్పాడంటే ట్రిబ్యునల్ కి ఇద్దరు కంప్లైంట్ చేయొచ్చు అనుకున్నాం. ఎవరెవరు? ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా ట్రిబ్యునల్ కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే ఎనీ అదర్ పర్సన్ అయినా ట్రిబ్యునల్ కంప్లైంట్ చేయొచ్చు. సో ట్రిబ్యునల్ ఇన్ కేసు సెంట్రల్ గవర్నమెంట్ కనుక కంప్లైంట్ చేసింది ఆడిటర్ని రిమూవ్ చేయమని అని అనుకుంటే అప్పుడు ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే, కంప్లైంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కదా, సో ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే 15 days లోపు ఆర్డర్ పాస్ చేయాలి. ఎన్ని డేస్ లోపు? 15 days లోపు ఆర్డర్ పాస్ చేసి ఆడిటర్ని రిమూవ్ చేసేమని ఆర్డర్ పాస్ చేయాలి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తనకు కావాల్సిన ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటుంది. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ఆడిటర్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్. సార్ అంతా బాగానే ఉంది. ఓకే, కంపెనీ అనుకుంది నేనే ఆడిటర్ అనుకున్నాం, నన్ను రిమూవ్ చేసేద్దాం అనుకుంది, బోర్డు రెజల్యూషన్ పాస్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంది, షేర్ హోల్డర్స్ లో పెట్టేసింది, అంతా బాగానే ఉంది. నన్ను ఒక మాట అడగాలిగా, సార్ an ఆపర్చునిటీ నన్ను తీసేసేటప్పుడు, సార్ మీరు సో అండ్ సో యువర్ గిల్టీ ఆఫ్ సో అండ్ సో యాక్ట్ అని నాకు చెప్పాలిగా. మీరు ఈ పని చేయడం వల్ల మాకు నచ్చలేదు, లేదంటే మీరు ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయలేదు, లేదంటే మీరు ఫ్రాడ్ కండక్ట్ చేశారు, అసలు నేను ఏం చేశాను మిస్టేక్ అనేది నాకు చెప్పాలిగా. దట్ మీన్స్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ an opportunity or principles of natural justice, an opportunity of being heard should be given to me for let me explain what and why I have did such thing. అంతేగా నేను ఎందుకు అలా చేశానో, లేదంటే ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో నన్ను నేను జస్టిఫై చేసుకోవడానికి నాకు ఒక అవకాశం అనేది ఇవ్వాలిగా, యాజ్ పర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం. సో దట్ ఈస్ వాట్ ద సెక్షన్ సేయింగ్.
You can do all this procedure, Mr. Company. You can do all this procedure for the removal of an auditor, but provided, wait, you should give a reasonable opportunity of being heard to the auditor first. After giving him a reasonable opportunity of being heard, you may decide to remove the auditor. To remove the auditor, the members may decide to remove the auditor. To remove the auditor. That is what being discussed in the below paragraph. Being discussed in the below paragraph. Section 140 of subsection 4. Appointment of auditor other than the retiring auditor. మనం చెప్పిన టాపిక్ అదే. అంటే ఈ ఆడిటర్ కాకుండా వేరే ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటున్నాం బిఫోర్ ది ఎక్స్పైర్ ఆఫ్ ది టర్మ్. ఓకే, ఫస్ట్ థింగ్, a special notice shall be required. Underline the word, it is not special resolution. The word here is special notice. Notices లో రెండు రకాలు ఉంటాయండి, ఆర్డినరీ నోటీస్ అండ్ స్పెషల్ నోటీస్, which will be dealt very much clear in your company's law. Okay na? For the time being, I am referring to the word special notice. Okay, the special notice should be given by the company to all the shareholders, for a resolution at an annual general meeting. Okay, appointing an auditor other than the retiring auditor, అంటే ఈ ఆడిటర్ ని కాకుండా వేరే ఆడిటర్ ని అపాయింట్ చేస్తున్నప్పుడు we should give a special notice to all the persons. బాబు, యాన్యువల్ జనరల్ మీటింగ్ వస్తుంది కాబట్టి మనం ఈ ఆడిటర్ ని కాకుండా వేరే ఆడిటర్ ని పెట్టుకోబోతున్నాము అని ముందుగానే ఒక స్పెషల్ నోటీస్ ఇవ్వాలి. ఓకే, ఆర్ providing expressly. What do you mean by the word expressly? Expressly means in writing. In writing that the retiring auditor, that means the person who are going out of the company, shall not be reappointed. We are not appointing the incumbent auditor. We are appointing some other auditor, some other person as an auditor to our company. Okay, except where the retiring auditor has completed a consecutive tenure of 5 years, or as the case may be 10 years, as provided under section 139(2). అంటే ఈ ప్రొవిజన్ ఎవరి గురించి చెప్తున్నామా? టెన్యూర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇది. ఈ ప్రొవిజన్ టెన్యూర్ అవ్వక ముందు ఎవరైతే ఆడిటర్ని రిమూవ్ చేస్తున్నామో వాళ్ళ గురించి చెప్తుంది. బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్ క్లియర్ గా చెప్తుంది సెక్షన్. బాబు, 5 years లేదా 10 years టర్మ్ అయిపోయిన ఆడిటర్ గురించి మేము చెప్పట్లేదు. బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది టెన్యూర్ మన ఆడిటర్ ని రిమూవ్ చేస్తే ఎలా చేయాలనేది ఈ సెక్షన్ చెప్తుంది. విత్ సెక్షన్ 140 సబ్సెక్షన్ 4. అలా ఆ పద్ధతిలో ఆడిటర్ ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ టైం ఇవ్వాలమ్మా, స్పెషల్ నోటీస్ ఇవ్వాలి. అలాగే it should provide expressly in the notice that existing auditor will be removed and a new auditor will be appointed. Okay, some other auditor. Okay, on the receipt of such a resolution, the company shall forthwith send a copy there to the retiring auditor. ఎప్పుడైతే ఇలా వేరే ఆడిటర్ని అపాయింట్ చేయాలని లేదంటే ఈ ఆడిటర్ని అపాయింట్ చేయకూడదని రెజల్యూషన్ పాస్ చేసుకున్నారో వెంటనే ఈ రెజల్యూషన్ ఎవరికి తెలియపరచాలి? ఎవరినైతే తీసేయబోతున్నామో ఆడిటర్కి తెలియపరచాలి. బాబు, మీరు ఇక్కడి నుంచి దయచేయించాలి. ఓకే, వేర్ నోటీస్ ఇస్ గివెన్ ఆఫ్ సచ్ ఎ రిజల్యూషన్ and the retiring auditor makes with respect thereto representation in writing to the company and requests its notification to the members of the company, the company shall in any notice of the resolution given to the members of the company the fact of the representation having made. అంటే సింపుల్గా ఏం చెప్తారంటే, ఈ రిజల్యూషన్ వెళ్తుంది ఆడిటర్ దగ్గరికి. ఆడిటర్ ఏం చేస్తాడంటే తను కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తాడు. ఏమని? ఓకే, మీరు నన్ను రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, కొత్త ఆడిటర్ని అపాయింట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అదంతా మీ ఇష్టం. బట్ నేను ఈ కంపెనీకి
ఇన్ని విధాలుగా సేవలు చేశాను, ఈ విధంగా అంటే మీరు షేర్ హోల్డర్స్ తరపున నేను ఈ కంపెనీకి ఆడిటింగ్ కరెక్ట్ గానే చేశాను, నేను నా డ్యూటీస్ లో ఎక్కడ నెగ్లిజెంట్ చేయలేదు అని చెప్పేసి అతని వాదన అతను ఒక పేపర్ లో రాసుకొని ఆ రిప్రజెంటేషన్ కంపెనీకి పంపించవచ్చు. ఓకేనా? అయితే ఆ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి లిమిటెడ్, ఇట్ షుడ్ బి నాట్ లెంతీ, ఇట్ షుడ్ బి లిమిటెడ్ అండ్ దట్ రిప్రజెంటేషన్ షుడ్ నాట్ బి అబ్యూజింగ్. ఓకేనా? అంటే కంపెనీని తిట్టే విధంగా కానీ లేదంటే యాక్ట్ ని తిట్టే విధంగా కానీ ఉండకూడదు ఆ రిప్రజెంటేషన్. అలాగే దట్ రిప్రజెంటేషన్ షుడ్ నాట్ మేక్ ఎనీ సొలిసిటేషన్. అంటే ఆ రిప్రజెంటేషన్ లో నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత ఓకేనా, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పకూడదు. ఓకేనా? సో అంటే ఆ ఇన్ఫర్మేషన్ లో ఆ రిప్రజెంటేషన్ లో కొద్దిగా కూడా ఇన్డిసిప్లిన్ లాంగ్వేజ్ కానీ ఓకేనా, అలాగే తన గురించి తాను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కానీ ఎక్కువ ఉండకుండా లిమిటెడ్ గా ఉండాలి. ఓకేనా? పొలైట్ లాంగ్వేజ్ లో ఉండాలి. సో అలా రిప్రజెంటేషన్ ఉంది అని కంపెనీ కనిపించాలి. కంపెనీ కనిపిస్తే దెన్ ద కంపెనీ మే సర్క్యూట్ the company shall circuit such representation to all the shareholders of the company. స్పెషల్ నోటీస్ పంపిస్తుంది కదా ఈ ఆడిటర్ ఇచ్చిన, అంటే కంపెనీ ప్రిపేర్ చేసిన స్పెషల్ నోటీసు ప్లస్ ఆడిటర్ ఇచ్చిన ఏంటిది రిప్రజెంటేషన్, ఈ రెండు కలిపి మెంబర్స్ కి సర్క్యులేట్ చేస్తారు. రాబోయే యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఏం తీసేస్తారు. ఒకవేళ ఆడిటర్ రిప్రజెంటేషన్ పంపించేసరికి బాగా లేట్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు స్పెషల్ నోటీస్ ఆల్రెడీ వెళ్ళిపోతుందిగా ఏజిఎంకి రండి అని. సో ఒకవేళ వాళ్ళకి ఏజిఎం నోటీస్ తో పాటు ఆడిటర్ ఇచ్చిన రిప్రజెంటేషన్ పంపించడం కుదరకపోతే ఆడిటర్ ఆ ఏజిఎం లోకి వచ్చి స్టేజ్ ఎక్కి అతని రిప్రజెంటేషన్ అతను చదువుకునే అవకాశం కల్పించాలి. ఓకేనా? అయితే ఆ రిప్రజెంటేషన్ లో ఎటువంటి మిస్టేక్స్ లేవు అని అనిపిస్తేనే ఆడిటర్కి అవకాశం ఇవ్వాలి, స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం. లేదంటే ఆడిటర్ ఏజిఎంకి రావచ్చు కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి ఉండదు, అతని రిప్రజెంటేషన్ అతను చదువుకోవడానికి ఉండదు. ఓకేనా? సో అవి రెండు ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ కోర్టుకి కనుక అంటే ఇతను పంపించిన రిప్రజెంటేషన్ కనుక ప్రాపర్ గా లేదు అని ట్రిబ్యునల్ కనుక అనిపిస్తే ట్రిబ్యునల్ ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఏమని? అతనికి రిప్రజెంటేషన్ మాట్లాడే అవకాశం ఇవ్వద్దు అని ట్రిబ్యునల్ కూడా ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఆ రిప్రజెంటేషన్ ఏజిఎం లో చదువుతాడు ఆడిటర్ వచ్చి. ఆ రిప్రజెంటేషన్ కి విని షేర్ హోల్డర్స్ కనుక ఆడిటర్ యొక్క బాధ అర్థం చేసుకొని కన్నీరు మున్నీరు అయిపోతే కొత్త ఆడిటర్ని అపాయింట్ చేయకుండా ఈ ఆడిటర్ తో కంటిన్యూ చేయొచ్చు. లేదు ఆ రిప్రజెంటేషన్ చదివినా సరే ఆడిటర్ ఫ్రాడ్ గా బిహేవ్ చేసేదని షేర్ హోల్డర్స్ కి అపాయింట్ చేస్తే దే మే అపాయింట్ సమ్ అదర్ ఆడిటర్ అండ్ దే మే రిమూవ్ దిస్ ఆడిటర్. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ది ఆడిటర్. క్లియరా? రైట్ అమ్మా. సో రిమైనింగ్ టాపిక్స్ సీలింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆడిట్స్ అనేది రేపు క్లాస్ లో చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.